భారత అఖండ యాత్ర కన్యాకుమారి టు జమ్మూ కాశ్మీర్కి ఇది 11వ రోజు. ఈరోజు మన టాస్క్ ఏంటంటే మనం నిజామాబాద్ దాటిన తర్వాత రంగారెడ్డి నిజామాబాద్ దాటిన తర్వాత బుస్సాపూర్ అని ఉంటుంది. బుస్సాపూర్ 10 కిలోమీటర్ దాటిన తర్వాత మనకి ఈరోజు 130 కిలోమీటర్ టాస్క్ కంప్లీట్ అవుద్ది. చూద్దాం ఈరోజు మనకి ఎవరు వస్తారో ఏంటో. అసలు ఈ టాస్క్ కంప్లీట్ చేయలేదు. నిన్నైతే పెట్రోల్ బంక్ స్టే చేశాను. సో ఈరోజు మన యుద్ధం ఆరంభించాల్సిన సమయం వచ్చింది. మనం ఇప్పుడైతే హైవే ఆ పక్క వెళ్ళాలి. హైవే ఇటైతే హైదరాబాద్, అటైతే మనకి నిజామాబాద్, అటు వెళ్ళిపోద్ది. చూద్దాం ఈరోజు మనకి ఎవరిస్తారు ఏంటి అనేది. చాలా సస్పెన్స్, అడ్వెంచర్ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఎవరిస్తారో ఏంటో మొత్తం అదొక సస్పెన్స్. ఈరోజు మనకి ఎవరు కొత్త ఫ్రెండ్స్ టచ్ అవుతారు ఏంటో చూద్దాం. లెట్స్ గో. ఎలాగని ఈరోజు 130 కిలోమీటర్ మనం కంప్లీట్ చేసేద్దాం. చూద్దాం ఎవరు వస్తారు. ఆపలేదు. నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ చూద్దాం ఎవరు వస్తారు ఏంటనేది. ఈరోజు మనకి ఎవరు కొత్త ఫ్రెండ్స్ కలుస్తున్నారో ఏంటో, దేవుడు ఎలా వస్తున్నాడో, ఎవరిని పంపిస్తున్నారో చూద్దాం. స్టే ట్యూన్. హెచ్హైకింగ్లో చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను. ఇంకో మీరే చూస్తున్నారు రియాలిటీలో ఎంతమందితో పీపుల్ కనెక్ట్ అవుతూ. చాలా గ్రేట్ కదా. కొంచెం దూరం నడిచి వెళ్దాం. ఈరోజు లిఫ్ట్ ఇచ్చేది ఎవరు? నేను ఈ బ్యాగ్ ఈ సెటప్ అని చూసి అందరూ ఏమనుకుంటారు, చాలా లాంగ్ వెళ్తారు అందుకే అనుకుంటున్నారు. చూద్దాం ఎవరిస్తారు ఏంటనేది. మనం ఇప్పుడు నిజామాబాద్ ట్రై చేయాలి. నిజామాబాద్ నుండి బ్రో అయితే ఒకరు ఆపారు. చూద్దాం ఒకరు డ్యూక్ బైక్ ఆపారు. బ్రో ఎక్కడికి వెళ్తారు అడుగుదాం. బ్యాగ్ వెయిట్ ఉంది, పొరగట్టడానికి కష్టం అవుతుంది అనమాట. బ్రో అయితే అక్కడ హాయ్ బ్రో. బ్రో ఎక్కడి వరకు వెళ్తావు? నిజామాబాద్ వెళ్తావా బ్రో? పేరు సుశాంత్ బ్రో. మనకు ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు. ఈయన మనకు ఫస్ట్ దేవుడు. చూసారా, దైవం మనసు రూపాయల కాన్సెప్ట్ కానీ ఫస్ట్ ఇచ్చారు. సో బ్రో కెన్ ఐ జాయిన్? నిజామాబాద్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది బ్రో? ఎన్ని వస్తుంది? 100 వస్తుందా? 105 కదా ఫస్ట్ లిఫ్ట్. గ్రేట్. బ్రో అయితే మనకి సగం దూరం లిఫ్ట్ ఇచ్చారు. మన టోల్గేట్ దగ్గర ఇక్కడ భోజనం చేసి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి హెల్ప్ చేశారు ఆయన. ఇక్కడ ఆయన డైరెక్ట్ నిజామాబాద్ వెళ్తున్నారు. మనకు కొంచెం దారిలో అందులో కొంచెం నీరసంగా ఉంది, ఏదైనా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కొంచెం బెల్లం చాయ్ తాగేసి మూవ్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు. మనం ఏంటంటే కొంచెం ఏదైనా చాయ్ సమోసా తిని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. చాయ్ షాప్ ఇది గ్రామ పంచాయతీ రామేశ్వరిపల్లి అంట. ఇక్కడ మనం ఉన్నాం. కొంచెం తీసుకొని ఇక్కడ నుండి కొంచెం స్టే చేసి వెళ్దాం. యాక్చువల్గా నేను ఇక్కడ టీ తాగుతుంటే ఈ పక్కన ఏదో చేస్తున్నారు, చెక్క బెల్లం ఏదో తయారు చేస్తున్నారు. ఒకసారి వెళ్దాం. బ్యాగ్ అక్కడ పార్క్ చేశాను, చూద్దాం అక్కడ ఏం తయారు చేస్తున్నారు ఏంటి, అక్కడ లోకల్తో మాట్లాడదాం, తెలుస్తుంది.
చెక్క బెల్లం పెర్ కేజీ 100 కేజీ అంటే లోకల్ అక్కడ టీ షాప్ ఆయన చెప్పారనమాట. సో చూస్తే మనకు ఐడియా వస్తుంది ఎలా చేస్తున్నారు ఏంటనేది, అక్కడ వ్యవహారం ఏంటనేది. ఇది సార్ ఈ పేరేంటిది? ఇది రామేశ్వరంపల్లి ఊరు విలేజ్. రామేశ్వరంపల్లి విలేజ్. ఓకే, ఇది ప్రోడక్ట్ పేరేంటి సార్? ఇది ప్రోడక్ట్ పేరు బెల్లము. ఓకే, బెల్లం నాటు అంటే ప్యూర్, అందులో ఏది కల్తీ లేనిది. ఓకే ఓకే ఓకే. బట్ ఇంట్లో ఏమో పాతకాలంలో ముద్దలు చక్కగా కాకపోతే అందులో సున్నము సో అండ్ సో వేరే కెమికల్స్ చేస్తారు. ఇప్పుడు మనకి వేరే జాగాలో దొరికేది దాంట్లో కెమికల్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ దానికి ఏమున్నదంటే నేచురల్, బిల్కుల్ ఖానేకు మనకి ఎట్లయితే వాస్తవంగా కావాలనే ఓకే ఓకే అటువంటిది ఇక్కడ తయారైంది. నేచురల్ గా తయారు చేస్తారు దీన్ని. నేచురల్ గా తయారు చేస్తారు. ఓకే, అంటే దీన్ని చెక్క బెల్లం అంటారు. జస్ట్ ఒక్క బెల్లం కాదు, ఇంట్లో బెల్లంలో కూడా 4-5 రకాలు ఉన్నాయి. అయ్యో బాబోయ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 4-5 రకాలు ఉన్నాయంట. సార్ తో మాట్లాడు. సార్ మీ పేరు? మిర్జా అహ్మదుల్లా బేగ్. సార్ మిర్జా అహ్మదుల్లా బేగ్. వెజీర్ అహ్మద్. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. సార్ మీ పేరు? బషీరుద్దీన్. సరే, సార్లు అయితే ఇక్కడికి వచ్చినారు, మీరు కస్టమర్ సార్ ఇక్కడ కొనడానికి వచ్చారు? జస్ట్ నేను కస్టమరే, కాకపోతే అవగాహన అనేది నేను కూడా ఒక కాపు వ్యవసాయం చేసిన. సార్ కూడా రైతేనంట? లోకలే, కామారెడ్డి ఎక్స్ కార్పొరేషన్ మెంబర్. ఓకే ఓకే, కార్పొరేషన్ మెంబర్ అంట. కామారెడ్డి జిల్లాకి సంబంధించిన ఇది కామారెడ్డి జిల్లా కాదు సార్. ఓకే. అయితే ఫస్ట్ చెరుకు ఆళ్ళకి వెళ్ళి చెరుకు తీసుకొస్తారు బేట. ఓకే ఓకే ఓకే. చెరుకు ఆడికి వెళ్ళి మొత్తం సాఫ్ చేసి చెరుకు తీసుకొస్తారు. ఓకే, తీసుకొచ్చి ఓకే మీరు రిటర్న్. సార్తో వెళ్దాం, ఒకసారి తెలుస్తుంది డీటెయిల్స్, మీకు అందరికీ అవగాహన వస్తుంది. అంటే తెలంగాణలో పండే పంట ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది. ఈ బండి మీద ఇట్లా వేసుకుని వేస్తారు. ఓకే ఓకే. వేసుకొచ్చి బండి మీద వేస్తారా? ఆడ లేబర్ తీస్తారు. ఓకే ఓకే. లేబర్ తీసిన తర్వాత ఇట్లా కట్టలు తీసుకొని తీసుకొచ్చి బండి మీద ఆడ మిగిలేసి తీసుకొచ్చి ఇక్కడ ఖాళీ చేస్తారు. ఖాళీ చేసిన తర్వాత ఓకే క్రేషర్లా చెరుకు వేస్తారు. దీంట్లో వేస్తారా? ఇంట్లో ఇటు వేస్తారు. ఓకే ఓకే ఓకే. వేసిన తర్వాత చెరుకు అనేది క్రేషర్ తిరిగిన తర్వాత ఇంట్లోకి వేస్తుంది. అయితే ఇక్కడ ఏం నీట్నెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా క్లీన్గా నీట్ కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు బెల్లం తోటి సారా చేస్తారు, బీర్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఇది తినేతందుకు కాబట్టి ఇంట్లో ఒక ఇది కూడా రాదు, పిప్పి కూడా రాదు, కొంచెం పిప్పి కూడా రాదు. అయితే జాలి పెట్టిరు. ఈ జాలి ఉన్నదిగా, ఈ జాలి తోటి ఇంట్లో పడుతుంది. ఇంట్లో పడ్డ తర్వాత డబ్బులు ఉంటాయి. పాల డబ్బాలు ఆడ ఉన్నాయి బిడ్డ, ఆడ ఉన్నాయి ఇటువంటి డబ్బాలతోటి ఒక 10 డబ్బాలు వేస్తారు ఇంట్లో. 10 డబ్బాలు ఇంట్లో ఫస్ట్ ఇంట్లో వేస్తారు. ఓకే ఓకే. డైరెక్ట్గా వచ్చిన రసం దీంట్లో వేసేస్తారు. లేపుకొని కాపోన్కి కష్టం ఎక్కువ ఉంది. ఓకే ఓకే, రైట్, కరెక్ట్ సార్, బాగా చెప్పారు. కాపోన్కి ఇంత చేస్తే కూడా ఆయనకి ఇప్పుడు ఆమె భార్య ఉన్నది, అతడు ఉన్నాడు, అతడు కొడుకు ఉన్నాడు, లేబర్ ఉన్నారు. ఏడాది కష్టం చేసిన తర్వాత కూడా ఇది చేస్తే 4 రూపాయలు వస్తాయని పాపం తల్లాడుతుంది. రెండవది, ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ వ్యవసాయం చేసేటోళ్ళకి ఇటువంటి చేస్తే కొద్దిగా ఇంప్రూవ్ అవుతారు. ఆ కుర్రాడు చదువుకున్న ఉన్నాడు, జాబులు లేవు. ఈ కర్రీలకే ఉన్న జీరా పుట్టు కడుక్కుని తందుకు ఇది. అయితే ఇది అయిపోయింది కదా, దీన్ని ఉడకబెడతారా? కాదు, ఇది 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 ఇంట్లో చేస్తారు. వేసిన తర్వాత ఆడికెళ్ళి ఫిల్టర్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ చేస్తారు, ఈడ మైలా మొత్తం తీసేస్తారు. మళ్ళీ తీసేసి ఈ కడాయిలో వేస్తారు. అంటే ఏదైనా కొద్దిగా వస్తుంది కదా. అవునవునవును. అయితే ఇంట్లో వేస్తారు. ఓకే, వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇలా మరుగుతుంది. ఇది ఆల్రెడీ కింద ఫైర్ ఉందా? పంగికి రాలేదు ఇంకా. ఓకే ఓకే. అయితే వాళ్ళు ఫైర్ చేస్తారు. అది ఉంది కదా, అయితే ఏదైతే రా మెటీరియల్ ఉంటుందో ఆ రా మెటీరియల్ ఎండబెడతారు. ఇక ఆడ ఎండబెడుతుంటారు. ఎండబెట్టి ఇంట్లో ఇక నీటిలో కింద ఆమె వేస్తుంది కదా. ఓకే, రైట్. ఇట్లా వేసిన తర్వాత ఈ కడాయిని ఇంట్లో వేస్తారు. లిక్విడ్ కాదు, ఇప్పుడు పానకం అయిపోతుంది. అది జస్ట్ లైట్ థిక్నెస్ అయిపోతుంది. అంటే మొత్తం మీదకెళ్ళి అవి వాటర్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోయిన తర్వాత థిక్నెస్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంట్లో వేస్తారు. వేసిన తర్వాత అయితే ఇంట్లో పువ్వు బెల్లం
పువ్వు బెల్లం కూడా ఉందా? ఇంట్లోనే వస్తుంది. కాకపోతే సామాన్యంగా ప్రతి ఒక్కరికి తెలియదు. పువ్వు బెల్లం నెయ్యిలో వేసి మింగితే దగ్గు కాదు. ఆర్గానిక్ ఉంది ఇది. ఈ ఐటమ్స్ సామాన్యంగా తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు ఇంట్లో కలిపేసిన తర్వాత చెక్క బెల్లం, బెల్లం అయిపోయింది. చెక్క బెల్లం అని ఉంటుంది. చెక్క బెల్లం అయిన తర్వాత మళ్ళీ కలుపుతారు వాళ్ళు. కలిపేసిన తర్వాత అవి ఉన్నాయి కదా ఇంట్లో వేస్తారు. చిన్న చిన్న మొగ్గులు తిరిగా ఇట్లా వేస్తారు. పర్ కేజీది ఒక్కొక్కటి అని అప్రాక్సిమేట్లీ అట్లా పెట్టుకున్న తర్వాత ఇంత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక దానికి 100 రూపాయలు. ఒక కేజీ వస్తుంది. అయితే ఆ కడాయిలో 10 డబ్బాలు వేస్తే 30 కేజీలు వస్తుంది. నిత్తే 4 అవుతాయి. అయితే ఇంట్లో దగ్గర ఒక 15 మంది ఇక్కడ వర్క్ చేస్తారు. 15 మంది వర్క్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇది ఆరే టైంకి ఎంత టైం సమయం పడుతుంది సార్? ఆరే టైంకి హాఫ్ అన్ అవర్ అవుతుంది, అయిపోతుంది. దీన్ని తీసుకుని మన పర్ కేజీలో లిక్విడ్ ఇప్పుడు ఎవరికి అవసరం ఉంటే ఇప్పుడు తొందరగా కావాలి. ఇప్పుడు నేను ఒక కస్టమర్ని, నాకు తొందరగా కావాలి బెటా అంటే అట్లనే ఎత్తాక అట్లనే చూపిస్తాను. అర్థమైందా? ఇది ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాత ఆ చెరుకుకి ఇట్లా పెట్టి లాలీపాప్ తిరిగా చేస్తుండే. మీరు చిన్నప్పుడు మీ వయసు ఎంత సార్ ఇప్పుడు ఉంటుంది? దగ్గర 65-66 సంవత్సరాలు. దట్స్ ఇది బెల్లం. సార్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే బెల్లం తయారీ నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా, అది కూడా తెలంగాణలో. సో చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ ఇది అయిన తర్వాత దీన్ని తీసుకొని వాళ్ళు పర్ కేజీ లెక్క అమ్ముతారు అనమాట. ఒకప్పుడు ఈ తెలంగాణలో ఇది చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ ఉండే. ఓకే. ఇది ఇప్పుడు నల్ల చెరుకు వస్తుందా తెల్ల చెరుకు వస్తుంది? చెరుకు నల్ల తెల్లది కాదు. అంటే ఇప్పుడు బెల్లం ప్రతి చెరుకులో బెల్లం వెళ్తుంది. కాకపోతే పాత దాంట్లో వయూరి అన్ని ఉండే. ఇప్పుడు ఇంట్లో కూడా సీడ్స్ చేంజ్ అయినాయి బెట్ట. ఇప్పుడు ఎట్లా సైన్స్ పెరిగిందో ఇప్పుడు ఈడ పందులు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, అవి తింటాయి. అయితే అవి గట్టిగా ఉంటే అవి తినాయి. అంటే పాతది ఏమో వయూరికి అట్టిగా ఇట్లా మనం ఇట్లా చేస్తే పొడవుగా వెళ్తుండే. అయితే ఆ సీడ్ చేంజ్ చేసేది, చేంజ్ చేసి ఎంత నంబర్ ఇది 297. ఓకే. 297 సీడ్ పేరు. ఓకే. చెరుకులు సీడ్ పేరు. చెరుకులో కూడా సీడ్స్ ఉన్నాయి కదా. అయ్యి బాబు, ఎన్ని సీడ్లు ఉంటాయి సార్ ఇన్ని రకాలు? ఇక బాబోయ్, సీడ్స్లో రకాలు ఉంటాయి. 219 297 సీడ్ అంట. ఇది వేసి ఇలా బెల్లం తయారు చేస్తున్నారు. ఆవిడ గారు పొద్దున్న ఇక్కడ ఉండి ఇక్కడ కాలుస్తున్నారు అనమాట. కాల్పు ఇది చూస్తే నురగగా మారి దీన్ని తీసుకొచ్చి పాకంలో వేస్తారు. పాకం అయ్యాక దాన్ని బెల్లంగా మారి అది వాళ్ళు సేల్ చేసుకుంటారు. సో గ్రేట్. ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నాం ఈరోజు. ఇలా పండుతున్నాయి అనమాట. సో తెలంగాణ ఇప్పుడైతే రామేశ్వరంపల్లి కామారెడ్డి జిల్లాకు సంబంధించింది తామేశ్వరపల్లిలో ఉన్నాం. సో ఇది మొత్తం చుట్టుపక్కల చెరుకు పండుతుంది. చెరుకు దీన్ని ఇలా మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు బెల్లంగా తయారు చేస్తున్నారు. తెలంగాణ బ్రదరు ఇచ్చారు, ఒకసారి టేస్ట్ చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. ఇది నేచురల్ ఆర్గానిక్గా పండింది. ఇది చాలా స్వీట్గా ఉంది. సో ఇది మీరే దీనికి హెడ్ ఇక్కడ. ఎన్ని కేజీలు వస్తుంది సార్ ఇలా చేస్తే? రోజుకి ఒక 120 నుంచి 130, 140 కేజీలు డైలీ మీకు మ్యానుఫ్యాక్చర్ అవుతుంటుందా? ఇది సంవత్సరాంతం ఉంటుందా లేకపోతే ఈ వింటర్ సీజన్? ఈ వింటర్ సీజన్ ఒక 2 months ఉంటుంది అంతే. ఓకే. అది ఇప్పుడు చెరుకు మీకు దిగుమతి అయ్యేసరికి ఎన్ని సమయం పడుతుంది? అది 1 year పడుతుంది. ఇప్పుడు పెడితే 1 year తర్వాత మళ్ళీ వింటర్ లో పెడితే వింటర్ కి వచ్చింది అది. ఓకే. సార్ పేరు? నా పేరు రవి. సార్ ఒక ఫ్రెండ్స్, సార్ పేరు రవి గారు కలిసాము. కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆయన ఇక్కడ రైతుగా ఉండి ఆయన ఇది ఎంత చదివారు సార్ దీంట్లో?
అంటే నేను డిప్లొమా చేశాను. సార్ డిప్లొమా చూసుకునేదా. ఓకే ఓకే, డిప్లొమా చేసి ఆయన జాబ్ సొంతంగా మానేసి ఒక వచ్చి చేస్తున్నాను. ఓకే, మీకైతే ఇప్పుడు జాబ్ కన్నా ఇప్పుడు బిజినెస్ అయితే ఓకే. ఇది బెటర్. అట్లా కాదు, ఇదే బెటర్. జాబ్ లా కరెక్ట్ ఇస్తే జాబ్ విడిచిపెట్టి రాకపోవు. ఓకే ఓకే ఓకే. జాబ్ లో ఆడ హెడేక్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే అందరు లావాదేవీలు తీసుకుంటూ ఉన్నారు. అది మాతోటి కాదు. ఓకే ఓకే ఓకే. रिश्वत का बाजार होगा बेटे. या सही बात है. असल वो है. अपने मैं ये काम बोल रहा हूँ ना, गवर्नमेंट के फेवर करता है. हाँ. సెన్సర్ करता हूँ हमारा బాస్. ఓకే ఓకే, చూడండి అంటే గవర్నమెంట్ తగ్గట్టు వీళ్ళకి ఉద్యోగం లేక, కానీ మన జీవితం కోటి కోసం కోటి విద్యలు అంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళే జీవనాధారం దీని మీద సంపాదిస్తున్నారు. ఇది చాలా కొత్త సబ్జెక్ట్ ఇది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. శ్రీనివాస్ రెడ్డి గారు సార్ అంటే ఒక నిజం చెప్తే చేస్తారు. బిక్నూరు పొజిషన్ ఇకనే హెడ్ కానిస్టేబుల్. అయితే ఆ బెల్లము దిగే టైంలో కంటే మనం కొద్దిగా ముందల్లో దాన్ని అంటే మక్క పిండి ఉంటుంది, మక్కలను ఎంచి గిర్ని పట్టించి పిండి తీసుకురావాలి. పిండి తీసుకొచ్చేసి దానిలో మన బేసిన్ తట్టలో పోసుకొని ఆ పిండిలో దీనిలో బెల్లం దానిలో దించే కంటే ముందు దీనిలో కలిపినాం అనుకో చిన్న చిన్న ఉండాలి, సున్నుండాలు అంటారు, సున్నుండాలు టైప్ అట్లా వేసుకుంటే మన దాంట్లో ఇన్ని పల్లీలు కానీ వేసుకుంటే కొందరు వేసుకుంటారు. ఈ పెన్స్ ఉంటాయి కదా, కాల్షియం దానిలో ఎక్కువ ఉంటుంది అండి. కాల్షియం దానిలో ఉంటుంది కాబట్టి మనం చిన్న చిన్న రోజు ఒకటి రండి. ఇంకోటి ఎదిగే పిల్లలు ఉంటారు వేసుకోవచ్చు, కానీ కొన్ని వేసుకుంటే కొందరు వేసుకుంటే అది అవగాహన అలాగ ఉంది బిడ్డ. ఇప్పుడు నేను వేసేది కాజు పలుకులు, బాదం పలుకులు, జస్ట్ ఇట్ అన్ని వేసుకోవచ్చు. కానీ మనకి బెనిఫిట్ అయ్యేది కాల్షియం పిల్లలకు, పెరిగే పిల్లలకి. ఇప్పుడు ఒక 5 to 15 years దాకా వాళ్ళకి డైలీ ఒకటి కంపల్సరీ ఇవ్వాలి. అయితే వాళ్ళ బోన్స్ అనేది చాలా ఇదవుతుంది. సో గ్రేట్ సార్, ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఎవరు చూడండి. చాలా చాలా అంటే మన భావితరాలుగా మన పెద్దలు చెప్పిన మాటలు చెద్దని మూటలో ఊరికిన మస్తు ఉన్నాయి బిడ్డ, చెప్పాలంటే హిస్టరీ అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇక ఇప్పుడు ఉండాలంటే నువ్వు తీసుకొచ్చినావు అంటే నాకు యాద్ వచ్చింది. సార్ కూడా ఇంకా చాలా హిస్టరీ ఉంది, ఇంకా విషయాలు తెలుస్తూనే ఉన్నాయి మనకు కూడా, కొత్త కొత్త నాలెడ్జ్ నేర్చుకోవడం. బెల్లం చూసుకుంటే చాలా చాలా స్వీట్గా ఉంది. సో దీంతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మనం వెళ్ళాల్సిన టైం అయితే అయింది. బెల్లం ఓకే, సూపర్. హైవే పక్కన మనం ఉన్నాం, మనకి టైం అయింది కాబట్టి మనం మొదలెడతాం మన యుద్ధం. చూద్దాం. అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నందుకు. ట్రావెలింగ్ చేస్తే తెలుస్తుంది. సో గ్రేట్. చూద్దాం ఇప్పుడైతే మనకి ఎవరైతే కొత్త ఫ్రెండ్ కలుస్తారు ఏంటి అనేది. సో బ్యాగ్ అయితే రెడీ చేసాం. ఇదైతే టోల్ గేట్, ఇక్కడ ఉంది టోల్ గేట్. చూద్దాం ఈరోజు. ఇంకా ఆ బ్రో ఏంటంటే ఒక 26 km వరకు తీసుకొచ్చాడు, ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా మనకి ఒక 100 km అయితే మన టాస్క్ ఈరోజు కంప్లీట్. టోల్ గేట్ దాటినాం. టోల్ గేట్ దాటి కొంచెం ముందుకెళ్తాం. ముందుకెళ్తే ఏదైనా ఒక వెహికల్ దొరికిపోద్ది. దేవుడు ఉన్నారు కదా, పైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఎలాగైనా మనకు పంపుతాడు, ప్రాబ్లం పడదు. పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మన ఫ్రెండ్ ఎవరు, దేవుడు ఎవరిని కలుపుతున్నారు. ఇదంతా ఒక ట్విస్ట్. సాహసమే ఒక ఆశ, జీవితమే ఒక ఆశ. చూద్దాం నెక్స్ట్ ఎవరు ఇస్తారు ఏంటి అనేది. మనం ఫస్ట్ హెచ్ఐకిలో ఫస్ట్ రూల్ నెంబర్ 1 పాటించాలి. వెహికల్ పార్కింగ్కి మన స్పాట్ వెతుక్కోవాలన్నమాట. మంచి స్పాట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే టక్కున వెహికల్ ఆపొచ్చు. వెనకున్న వెహికల్స్కి ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడు కూడా. చూద్దాం ఎవరు వస్తారండి. ఇంకెవరు రావట్లేదు. మా భోజనం చేసినావా? అయిపోయిందా భోజనం? ఓకే ఓకే. అమ్మాయిది పిలిచారు, జాంకాయ ఏదో అంటున్నారు. చిన్నది ఇవ్వమ్మా, పర్లేదు.
అమ్మ ఇది సొంత పండిస్తున్నారా? కొనుక్కొని వస్తే అమ్ముతుంటారా? ఏ బాబాయ్ ఎంత అక్క? అమ్మ ఎంత ఎంత? అయ్యో బాబాయ్, తెలంగాణ ప్రజలు చూడండి తినండి అని ఇస్తున్నారు ఆవిడ. అమ్మ పేరు శోభా గారంట. చాలా థ్యాంక్స్ అమ్మ. ఓకే 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 రైట్. అమ్మ పిలిచి మరి జాంగా తినేసి వెళ్ళండి బ్రో అంటున్నారు. అయ్యో బాబోయ్, డబ్బులు ఇస్తామంటే వద్దు అంటున్నారు అన్నమాట. వేరే లెవెల్ అసలు. దేవుడు నెక్స్ట్ మనకి ఎవరు కనిపిస్తారు చూద్దాం. ఇప్పుడు ఉంది అక్కిచ్చిన దామగా తిన్నాం. అదే ఎక్కడ పోతున్నావు? నిజామాబాద్. ఎన్ని కిలోమీటర్లు వస్తారు? చాలా దూరమా? ఓకే ఓకే. మన కెమెరా యూట్యూబరా? ఇక్కడ ఎవరు వెళ్తున్నారు? అన్న అయితే మన లిఫ్ట్ ఇచ్చారు. అన్ని పేరు కృష్ణ గారు మనకి లిఫ్ట్ ఇచ్చారు. చాలాసేపు వెయిట్ చేశాను. సో గ్రేట్. అన్న ఎన్ని కిలోమీటర్ వెళ్తారు మీరు? వెళ్తా నిజామాబాద్ లిఫ్ట్ వెళ్తే నేను రైట్కి వెళ్తాను. ఓకే ఓకే ఓకే. మీరు ఏ ఊరు? అండ్ నేను యాక్చువల్గా బుస్సాపూర్ ఉంది కదా, బుస్సాపూర్ అండ్ నిజామాబాద్ దాటించి వెళ్ళాలి. నేను రైట్ సైడ్ వెళ్తాను. రైట్ సైడ్ వెళ్తారా? నేను హైవే స్ట్రైట్గా. అదే హైవేనే వెళ్తాను. హైవే వెళ్తారా? ఓకే ఓకే. మన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చూద్దాం. ఆయనకి ఎగ్జాక్ట్ పేరు తెలీదు. నిజామాబాద్ కాదు, నిజామాబాద్ అంటే నేను చెప్తున్నా ఊరు. నిజామాబాద్ దాటించి నేను కాశ్మీర్ వరకు వెళ్తాను. ఇదే రోడ్లో వెళ్తాను. ఇదే రూట్లో వెళ్తారా? మ్యాక్సిమం ఆయనతో వెళ్ళిపోతాం. సో గ్రేట్. ఈరోజు ఇది ఎవరనే మీరు? హైదరాబాదేనా? లోకలేనా? చూసారా తెలంగాణ ప్రజల ఆదరణ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు మనం చేసే పని ఫస్ట్ ప్రిపరేషన్ మనం ఫస్ట్ వాల్యూ ఇచ్చుకోవాలి. ఓకే ఓకే ఓకే. తర్వాత భవంత్ ఎప్పుడు ఏ టైంకి ఏది చేయాలో ఆ టైంకి అది ఆయన ఇచ్చేస్తాడు, అది చేసేస్తాడు ఆయన. ఓకే ఓకే ఓకే. అంటే మన కృషి అంటూ ఉండాలి. కృషి లేదు ఏం కాదు. కరెక్ట్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, పురుషులవుతారు. కదా. చూసారా మంచి స్లోక్ చెప్పారు ఆయన. అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ మనం చేస్తూ ఉంటే దేవుడు ఎలాగైనా మనం పంపిస్తాడు. అది మాత్రం వాస్తవం. అందుకే మన ఇదంటే ఇది ఒక టాస్క్ అనమాట. డైలీ మనకి ఎంతమంది అందరూ దేవుళ్ళ లెక్క. సో మనసు ఉంటే మార్గం ఉన్నట్టు తెలంగాణ ప్రజలైతే ఆదరణ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇది 5 o'clock టాస్క్ కంప్లీట్ చేసేవాళ్ళి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇంకో టైం ఉంది. ఈలో ఎవరైనా వచ్చేస్తారు, నాకు ధైర్యం ఉంది ఎవరైనా వచ్చి ఇస్తారులే అని. అడిగితేనే అమ్మని పెడుతుంది. కరెక్ట్. ఒక ప్రశ్న అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు నేను వెళ్తుంటే ఎందుకు సార్ ఆపాలనిపించింది మీకు? అరే ఏ ఆపదలో ఎవరున్నారో, ఓకే, ఒక పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నాయేందో లేనేందో ఓకే, మనం ప్రత్యేకంగా తీసుకెళ్తలేం కదా. మన బండి ఎట్లాగో వెళ్తుంది. మనకు సాధ్యమైతే మనం హెల్ప్ చేయాలి ఎవరికైనా. మీ ప్లేస్ నా ప్లేస్ లో ఎవరున్నా సరే మనతో చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఇండియాలో ఉంది నంబర్ 1. ఓకే ఓకే. ఇదండి మన ఇండియా. దిస్ ఈజ్ మై ఇండియా. అందుకే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మనం ఇండియన్ అని. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆదరణ ఉంటుంది. నేనైతే మన ఇండియాలో మనకెందుకండి భయం? ఎవరి గురించి భయపడాలి చెప్పండి? మన ఇండియా ఇది. దిస్ ఈజ్ అవర్ కంట్రీ. వయసు ఎప్పుడు సార్? అప్పుడు ఎంత అండి? 6th క్లాస్ ఎంత ఉంటుంది? 6th క్లాస్ అంటే 12-13 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. నైట్లో డ్యూటీ చేస్తే డేలో స్కూల్కి వెళ్తుంటే అయ్యో బాబాయ్ ఆ డబ్బులు చదివిపోలేదు. 2 years చేశాను నేను వర్క్. నెలకు 900. ఓకే. మా ఇంట్లో 900 రోజుకి 30 రూపాయలు. ఇప్పుడు నాకు 38 ఉంటాయి. 38. ఈ వయసు 6వ తరగతిలో మీరు మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్తూ నైట్ లో డ్యూటీ చేస్తాను. డ్యూటీ అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళ? లేదు, కెపాసిటర్స్, ఫ్యాన్ కు కెపాసిటర్ గడ్డలు వస్తాయి. ఓకే ఓకే. కెపాసిటర్ గడ్డలు ప్లస్ ఇది మన మోటార్లకి కెపాసిటర్స్. డాటా కెపాసిటర్ జిడిమెట్ లో ఇండస్ట్రీ ఉండే. ఓకే ఓకే. అక్కడ చేస్తుంటే
2 years చేసిన. ఓకే. అవి డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి మానేసి కూరగాయలు అమ్ముతుంటే ఆకుకూరలు. ఓహో, ఆకుకూరలు. ఓకే ఓకే. అప్పట్లో నేను 200-250 రూపాయలు సంపాదిస్తుంటే. అయ్యో, రోజుకి ఒక రోజుకి 250 రూపాయలు. రోజు 200-250 రూపాయలు అంటే ఇప్పట్లో 2000 నుంచి 2500 రూపాయలు సంపాదిస్తున్నాను. ఓకే. అలా కష్టపడి చేసుకుంటే ఈ స్థాయికి వచ్చాయి. ఇప్పుడు ఈ బండి ఓనర్ నేనే. మీరే సొంత ఓనర్? నేనే ఓనర్. 2 చెల్లెలు మ్యారేజ్ చేశాను. ఓకే. నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. నాకు 3 పిల్లలు. ఓకే. 2 పాపలు 1 బాబు. అయ్యే బాబాయ్. ఓకే. సో గ్రేట్. సార్ స్టోరీ విన్నారా? చిన్నప్పుడు 500-600 రూపాయలు కూలి చేసుకుని ఈ స్టేజ్కి వచ్చారు. సొంత వెహికల్ కొనుక్కున్నారు. ఆయన బిజినెస్ చేస్తున్నారు. అంటే సొంత వ్యాపారమే సార్ ఇది? సొంత వ్యాపారం. ఏం సార్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీరు? ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరే అంటే కిరాయిలు తీసుకొని మీరు వెళ్తుంటారు. పికప్. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకెళ్తున్నారు. చూసారు బ్యాక్ సైడ్ అంతా చూసారు కదా వీడియోలో ఫస్ట్. అయితే మీరు రోజుకి ఏం లేదని ఎంత సంపాదిస్తారు సార్ మీరు? సార్ మాది సంపాదన అంటే ఒక రోజు ఒకలాగానే ఉండదు సార్. ఒకే రోజు వెళ్ళాలి, లేకపోతే లేదు. ఓకే ఓకే ఓకే. అంటే మంత్లీకి ఒక 50+ ఉంటుందా? 30+? 30+ ఉంటుంది సార్. 30+ అంటే కన్ఫర్మ్ మీకు? 22,000 దీనికే పోతుంది సార్. ఓకే ఓకే ఓకే. మినిమం నాది ఒక 20-25 అయితే పక్కా ఉంటుంది. హైదరాబాద్ లో మీకు స్టేయింగ్ అని సరిపోతుంది సార్ ఆ డబ్బులు? రెంట్ సార్, రెంటే 10,000 రెంట్. అయ్యే బాబు, మరి ఎలా సార్? మీరు 2 ఆడపిల్లలు అంటున్నారు, 1 అబ్బాయి అంటున్నారు. అలా నెట్కి వస్తున్నాం, ఇంకేం చేస్తాం. సో చూసారా, అంటే ఒక్కొక్కరు లైఫ్ ఒకరు ఈజీ అనిపించవచ్చు, కానీ అవతల వ్యక్తి ఆయన ఆ డెప్త్ ఆయనకు ఉంటుంది. మనకైతే సింపుల్గా అనిపిస్తుంది, ఎవరి బతుకు వాళ్ళది కష్టం అనిపిస్తుంది. సో ఇది అంటే ఒక్కొక్క పర్సనల్ లైఫ్ స్టోరీస్ వింటుంటే నాకు కొత్త అనుభూతులు తెలుస్తున్నాయి. పిల్లలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు నడిచే బాటలో పిల్లలు నడిపిస్తే బాగుపడతారు. మెయిన్ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కరెక్ట్గా భోజనం పెట్టి మంచిగా చూసుకుంటే వాళ్ళు మనం చేసే పని ఎలా ఉంది వాళ్ళు కూడా గ్రహించి మనల్ని కూడా అలా చూసుకునే అవకాశం ఉంటుంది. అది ఏం లేదు, వాళ్ళు ఏం కోరుకుంటారండి పెద్ద మనుషులు? టైం కింద భోజనం, మనం పలకరించే మాటలు. నాకు అది కావాలి ఇది కావాలి వాళ్ళు ఏం అడగరు పెద్ద మనుషులు. వాళ్ళే మనకు పెడతారు. నా పిల్లలు కాదు ఈ లోట్లు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయితే మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన పిల్లలకు నేర్పించేది కూడా అదే. క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఇప్పుడైతే ఎవరైతే కొత్తగా మోటార్ ఫీల్డ్ రావాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి సార్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి? నా ఎక్స్పీరియన్స్ బట్టేసి నాకు వచ్చేసి కరెక్ట్ 24 years అండి నేను మోటార్ ఫీల్డ్లోకి వచ్చేసి. ఇప్పట్లో మోటార్ ఫీల్డ్ వచ్చిన వేస్ట్ అండి. దీనివల్ల టెక్నికల్గా ఏదైనా చేసుకుంటే బెస్ట్. బిజినెస్సే కానీ ఏదైనా వ్యవసాయమే కానీ ఏదైనా ఫామే కానీ దాని మీద వెళ్ళిపోతే చాలా బెస్ట్ వర్షన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ కూడా విపరీతంగా అయిపోయింది. మనం కరెక్ట్ వచ్చినా వచ్చేవాడు కూడా కరెక్ట్ రావట్లేదు. ఎందుకంటే యువత ఇప్పుడు నేను చెప్పే సందేశం అదే. అదే మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చింది. అన్న అయితే ఇక్కడ ఉండిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మంచి హెల్ప్ చేశారు. అంటే ఇంకొక 20 kilometers వెళ్తే మనం రీచ్ అయిపోతాం. బుస్సాపూర్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ? బుస్సాపూరా ఆగండి పంపిస్తా బండి మీద. ఓకే. సార్ పేరు? శ్రీనివాస్ గారు. మీ పేరు? గణేష్ గారు. ఇక్కడ కొత్త వ్యక్తి పరిచయం అయ్యారు తెలంగాణ. సార్ ఏంటంటే ఇక్కడ వెహికల్ సార్ తీసుకొచ్చారు. ఇక్కడ వెహికల్ అయితే డిస్పాచ్ అవుతున్నాయి. ఈ మన శ్రీనివాస్ గారు ఏంటంటే ఆ బుస్సాపూర్ వరకు వెళ్తే వెహికల్ మీరు వెళ్ళిపోతారు కానీ అని అన్నారన్నమాట. ब्रो आपका नाम क्या है? सीनू మనం ఒడిస్సా ఎక్కడ కాసే అయితే ఒడిస్సా బాలసూర్ నుండి వచ్చాడంట మనోడు. ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా, ఫ్యామిలీ దాబా ఏదో ఉంది సంథింగ్ అక్కడ చెప్పంట వర్క్ చేసుకుంటాను. మనోడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. आपको यूट्यूब चैनल क्या नाम क्या? ఒడియా స్మార్ట్ బ్లాగ్ అంటే మనోడు చేస్తున్నాడు. అయితే నేను కెమెరా ఇవన్నీ పట్టున్నాను కదా, మనోడు అక్కడ వెహికల్ దింపుతున్నారు, ఎవరో వస్తారంట, అందుకోసం స్టే చేస్తున్నాను. మనోడు అడిగారు ఏం బ్రో వ్లాగింగ్ ఏం చేస్తున్నావు అంటే ఇలా వ్లాగింగ్ చేస్తే కలిసారనమాట. సో గ్రేట్ బ్రో, థ్యాంక్ యూ సో मच. आप इधर कितना साल हुआ?
मेरा इधर हो गया 6 महीना हो गया 6 महीने हो गया। तेलुगु बात करता है क्या आप? नहीं थोड़ा थोड़ा भी नहीं आता है? थोड़ा थोड़ा नहीं తెలుగు రాకంటే తెలుగు స్టేట్స్లో పని చేస్తున్నాడు. ఓకే आपका अच्छा है इधर सब हाँ अच्छा है खाना पीना सब अच्छा है? खाना पीना पूरा मस्त है पूरा मस्त अच्छा अच्छा వెళ్ళాల్సిన టైం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరు చెప్పలేదు? నరసయ్య మీ బావగారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ సార్. మీరు కూడా వస్తారా అక్కడికి బుస్సాపూర్? మీరు కూడా వస్తారా? థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం వెళ్తున్నాం, అన్నయ్యతో వెళ్తున్నాం అక్కడ ఆయన వరకు వెళ్తారంట. మీ పేరండి? వికాస్ గారితో వెళ్తున్నాం అనమాట. కొత్త బండితో కొత్త ట్రైన్ మనమే వేస్తున్నాం. సో గ్రేట్. స్టార్ట్ చేస్తారా? సరే రైట్. అవుతుందా ఇద్దరికి? ఈ పుట్రేస్ ఉన్నాయి కదా, పక్కకు బటన్ ఉంటుంది, ఆ బటన్ వద్ద తీయాలి. టక్మని రాదు. ఏమైనా డౌట్ ఉంటే మంటలో నీకు ఫోన్ చేస్తాం. సరే ఓకే రైట్. వికాస్ గారితో వెళ్తున్నాం మనం. సరే బుస్సాపూర్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 18 కానీ 19 వస్తుంది. 18-19 వస్తుందా? అయితే దగ్గరికి వస్తాం. 18-19 కొత్త బండిలో మనమే ట్రైల్ వేస్తున్నాం. జరకాయిస్తుంది బండి, లాగుతుంది పికప్ ఇద్దరికి. ఎలా ఉంది సార్ ఇది ఎలక్ట్రికల్ బండి మీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నేనైతే కొత్తగా చూస్తే బాగానే ఉంది బండి, పర్వాలేదు. బండి పర్లేదా? లాగుతుంది ఇద్దరికి లాగుతుంది, బాగానే లాగుతుంది. అంటే కొంచెం టీ బాగుంది సార్. స్పాన్సర్ సార్. మీ పేరేంటండి? పేరేం పేరు? రాజేష్ గారు. మంచిగా టేస్ట్, మంచి హ్యాండ్ మేడ్ ఉంది, చాలా బాగా చేశారు. ఆయనే ఫ్రీకి ఇచ్చారు ఇంకోటి. ఇంకా వికాస్ గారు మా ఇద్దరు వచ్చాం ఇక్కడ టీ తాగడానికి. ఇక్కడ లోకల్ వాళ్ళు అందరు తాగుతున్నారు. చాలా బాగుంది, చాలా టేస్టీ చేశారు ఆయన. సో గ్రేట్ అండి. అంటే క్వాలిటీ అనేది మనసులో ఉంటుంది. మనం ఏంటంటే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్కి వెళ్తున్నాం, కానీ చిన్న చిన్న హోటల్స్లోనే టెక్నిక్స్ దిమాగ్ ఉంటే ఏదైనా కూడా టేస్టీ చేయొచ్చు. దానికి ప్రతిరూపమే ఇక్కడ. చాలా బాగుంది. అంటే తెలంగాణ ప్రజలు ఎలా ఉంటారని చూడండి. ఎక్కడి నుండి కన్యాకుమారి నుండి ఎక్కడి వరకు వెళ్తున్నాం అన్నది చాలా డిఫరెంట్ వే. సరే సరే సరే. సో బయలుదేరా, లెట్స్ గో. అయితే వికాస్ గారు ఒక 5 కిలోమీటర్ ఎక్స్ట్రా ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు మర్చిపోలేను. చాలా మంచి ఆయన, మంచి మనసుతో ఉన్నాను. అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలంగాణ ప్రజల్లో వికాస్ గారు కలడం. చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ సార్ ఏంటంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతారు. ఆయన ఊరు ఏం సార్? మీ ఊరు ముక్కాలు వెళ్తారంట. మనం ఏంటంటే బుస్సాపూర్ వస్తాం. బుస్సాపూర్ దాటి ఇక్కడ పెట్రోల్ బంక్లో ఎక్కడ స్టే చేద్దాం నైట్. థ్యాంక్ యూ సార్. రైట్. నైస్ టు మీట్ యూ సార్. ఆయన ఏంటంటే ఇక్కడ యూటర్న్ తీసుకుని ఆయన వెళ్ళిపోతారు. మనం ప్రయాణం మొదలెడదాం. బాబాయ్ కుక్కలు ఒక్కసారి వచ్చాయి, కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఎప్పుడో చదువుకున్న టెక్నిక్ ఇప్పుడు గుర్తొచ్చింది. కుక్కలు కానీ ఏ జంతువులు కానీ మన సైడ్ వెంట పడినా మనం నిక్కచ్చిగా నిలబడాలి. ఎప్పుడు కానీ పొరపాటున పరిగెట్టకూడదు. పరిగెడితే మాత్రం మిమ్మల్ని మాత్రం అసలు వదలవు. అలాగే నిలబడ్డా, దాని కళ్ళల్లో కట్లు పెట్టి చూస్తూనే ఉన్నాను, అసలు భయపడలేదు. అలా ఎందుకు చేశానంటే అవి మరి చలనం లేదనమాట. వాడు అరుస్తున్నాయి, మీదకు వస్తున్నాయి, కానీ అలాగే ఉన్నాను నించొని. పొరపాటు నడ్డం కానీ పరిగెట్టంగా చేసామంటే మనకు అసలు ఉంచవు, తీసేస్తాయి. 3 కుక్కలు వస్తారే బాబాయ్. అయినా మన ధైర్యం ఎరుక్కోవాలి. మన మనుషుల కంటే ఏ జంతువులు ఏం చేయవు. వాటికి ఏంటంటే మనం హాని చేస్తాం అనుకుంటాయి. మన బుస్సాపూర్ పైన ఉన్నాం, హైవే పైన. ఇది బుస్సాపూర్ విలేజ్. ఇది మనం హైవే పైన ఉన్నాం. మనకి ఇంకా పెట్రోల్ బంకు నియర్ బై చూడాలి. చూసి అక్కడ స్టే చేద్దాం నైట్. టైం కూడా అయిపోయింది, సన్లైట్ అయిపోయింది అనమాట.
ఇప్పుడు ఒక కోడ్ చూశాను, గలీ గలీ మే నారా హై పాండురంగ్ హమారా హై కృష్ణం వందే జగద్గురుం. సూపర్ కోట్ అది. ఇదంతా ఏ ఊరు అన్నా, బుస్సూరు మొత్తం ఊరు. సన్లైట్ అయితే డౌన్ అయింది. సన్లైట్ చూడండి అసలు మెస్మరైజ్డ్. ఇవే పైన ఉండడం వల్ల బల్లేట్ రావట్లేదు. చూద్దాం ఎవరు వస్తారు ఏంటనేది. ఎవరో వస్తున్నారు. సన్లైట్ అయితే దరిదాపుకి వచ్చింది. సన్లైట్ చాలా పెద్ద ఊరు రా బాబాయ్ బుస్సూరు. చూద్దాం ఎవరు ఇస్తారు, నెక్స్ట్ ఫ్రెండ్ ఎవరు అనేది. ఎవరు రాలేదు, అందరు డబుల్ వస్తున్నారు. ఆపలేదు, చూడాలి ఎవరు వస్తారేంటన్నది. పోయి తాపారు. బ్రో మీ పేరు? शेक्सपियर. सलाम वालेकुम. कहाँ था जा रहा? निर्मल में थोड़ा ये पेट्रोल बंक का सामने आ जाए. कैन आई जॉइन? సో బ్రో అయితే కరెక్ట్గా ఆపారు. లాస్ట్ రైడ్. ఓకే బ్రో. ఓకే. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ. రైట్ బ్రో అంటే నిర్మల్ వెళ్ళిపోతున్నాడు. మనము నెక్స్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళాలి. రైట్ చూద్దాం. ఇక్కడ ఇస్తారో ఏమో తెలియదు, అడిగితే తెలుస్తుంది. టోల్ ప్లాజా ఏంటంటే 1 కిలోమీటర్ దూరం ఉంది. మనం బొస్సేరు నుండి నాకు తెలిసి 4-5 కిలోమీటర్ల దూరం వచ్చినాం. ఇక్కడ అడుగుదాం. నైట్ ఇక్కడే మేము మ్యాక్సిమం స్టే చేయాలి. మ్యాక్సిమం ఇస్తారు, ఇవ్వరని ఏముండదు. వెళ్ళి అడిగితే కదా తెలుస్తుంది ఏదన్నది. చూడాలి ఇంక ఇస్తారు ఎవరు ఏంటి అనేది చూస్తే తెలుస్తుంది. ఇక్కడ అడిగాను, వెయిట్ చేయమన్నారు. మేబీ అయితే పాజిటివ్ వచ్చినట్టు ఉంది. చూడాలి ఇక్కడ స్టేయింగ్ ఎలా ఉంది ఏంటనేది. బ్యాగ్ అయితే అక్కడ పెట్టాం, వాళ్ళు వెయిట్ చేయమన్నారు. వాళ్ళు డ్యూటీ అయ్యి వస్తాను ఆగండి బ్రో అన్నారు. చూస్తే ఇక్కడ నైట్ ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేస్తాం, లేకపోతే ప్లాన్ బి. మీ పేరేంటి బ్రో? అర్జున్. నీ పేరు? నరేంద్ర. మనకైతే మంచిగా పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ, అక్కడ టెంట్ వేసుకోమన్నారు. చాలా థ్యాంక్స్ బ్రో, చాలా థ్యాంక్ యూ సో మచ్. రైట్ మనం ఇక్కడ ఏదైనా చూసి అక్కడ మంచి ప్లేస్లో అక్కడ స్టే చేద్దాం. నైట్ టెంట్ వేసుకుందాం. ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది బ్రో? ఇక్కడ పక్కనే ఉందా హోటల్? ఓకే అన్ని విధాలుగా బాగుంది. ఇద్దరు బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అయితే సపోర్ట్ చేశారు. ఇక్కడ మనం స్టేయింగ్ చేద్దాం. ఇద్దరు బ్రో ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ ఇచ్చారనమాట ప్లేస్. ఇక్కడ టెంట్ వేసుకోమన్నారు. మన బ్యాగ్ ఇక్కడ పెట్టాం, టెంట్ ఇక్కడ వేసుకుందాం. జనరేటర్ ఉంది, ప్రాబ్లం ఏం లేదన్నారు. సో ఇదన్నమాట బ్యాక్ సైడ్ ఉన్నాం. చాలా గ్రేట్. మనకైతే ఈ రోజుకి టెంట్ అయితే దొరికిపోయింది. ఇక్కడ ప్లేస్ దొరికింది, ఇక్కడ స్టే చేద్దాం. ఫుడ్ కోసం పక్కనే ఉందన్నమాట, హోటల్స్ ఉన్నాయి. అక్కడ నైట్ భోజనం చేసేవచ్చు. దేవుడు పరీక్ష పెట్టాడు మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ బంక్లో కొంచెం ప్లేస్ అక్కడ ఆయన మేనేజర్ ఫోన్ చేశారంట, ప్లేస్మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. సో ఇక్కడ పెట్రోల్ బంక్ విడిచి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. టైం అయితే చీకటి పడింది, మూన్ లైట్ కూడా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. ఇలా అయితే అనుకోలేదు. మరి ముందు వాళ్ళు స్టేయింగ్ అని ఇచ్చారు, వాళ్ళు స్టాప్ ఏం చేస్తారు, వాళ్ళ ప్రాబ్లం లేదు. కానీ కొందరు మేనేజర్ స్ట్రిక్ట్గా ఉంటారు, రూల్స్ దగ్గర కనిచ్చు. దేవుడు మళ్ళీ ఇప్పుడు పరీక్ష పెట్టాడు. చూద్దాం. ఇప్పుడు ఎక్కడి నుండి పెట్రోల్ బంక్, వేరే పెట్రోల్ బంకులు మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేయాలి. చాలా దూరం వస్తాను, టైం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే చీకటి కూడా పడిపోయింది. చూద్దాం మరి ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు సహాయపడతారు ఎవరు ఏం తెలియదు. అసలు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని ఏంటంటే మన పరిస్థితులు బాగోలేకున్నప్పుడు అలాగే వస్తాయి అన్నమాట. కానీ ఇది కూడా ఒక టాస్కే. అన్ని వెళ్ళిన దారిలల్లా మనకి స్టేయింగ్ దొరికిపోతే మిగతా ప్లేస్ కల్లా ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఇలా జరుగుతుంటే కదా మనకు తెలుస్తుంది. ఇలా జరిగితే మనకి ఐడియా వస్తుంది ఏంటనేది. చూడాలి, ఎవరు రావట్లేదు, టైం అయిపోయింది. పెట్రోల్ బంక్ ఇక్కడ నుండి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఎవరు వస్తారు ఏంటనేది తెలియదు. వీళ్ళని త్వరగా మనం నడిచి వెళ్ళిపోవాలి, చాలా టైం అయిపోయింది. ఇది టాస్క్. యాక్చువల్లీ తప్పు ఎక్కడ జరిగిందంటే అతను ముందు మన స్టేయింగ్ ఇచ్చారు, స్టేయింగ్ ఇచ్చిన తర్వాత కాదనేసరికి కొంచెం టైం అయిపోయింది. అక్కడే టైం వేస్ట్ అయిపోయింది. లేకపోతే వెళ్ళిపోయేవాడిని. ఎవరు రావట్లేదు, అందుబాటులో కూడా ఎవరు లేరు.
ఇలాంటి టాస్క్లు అప్పుడప్పుడు వస్తుంటాయి ఇవన్నీ. అది దాటుకొని వెళ్ళాలి మనం. ఎవరు ఆపటి నైట్ హెచ్ హైకింగ్ చాలా కష్టం అవుద్ది. నైట్ టైం హెచ్ హైకింగ్ ఇప్పుడు ఎవరు దేవుడు వస్తారేంటి చూడాలి. ఈ అమ్మ అన్ని లారీలే వస్తున్నాయి, బైక్లు ఎవరు ఆపట్లేదు. నైట్ టైం కదా, దొంగోళ్ళు అనేసి నేను అవేర్నెస్ ఉంటుంది కదా, అవి కష్టము. సార్ అయితే కరెక్ట్ టైంకి వచ్చారు. సార్ పేరు సాయి కుమార్ గారు. లాస్ట్ మనకి దేవుళ్ళ వచ్చారు, ఇంతసేపు వెయిట్ చేశాను. చాలా చాలా గ్రేట్ సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. సో నాకు పెట్రోల్ బంక్ వరకు డ్రాప్ చేయగలరు. మీరు అదే వెళ్తున్నారా? నిర్మల్ వరకు వెళ్తున్నారా? ఓకే. సో గ్రేట్, ఇది మనకి దేవుడు ఈరోజు లాస్ట్ వచ్చారు. సార్ ఏంటంటే సాయి గారు గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ నెవర్ ఫర్గెట్ యూ. అండ్ మనకేంటంటే సార్ పేరేం పేరు? శంకర్ గారు అయితే లిఫ్ట్ ఇచ్చారు. సార్ మీ పేరు? చిన్నయ్య. మనకైతే ఇక్కడ స్టేయింగ్ అయితే పర్మిషన్ ఇచ్చారు, చాలా గ్రేట్. అక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. సో మనం ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసి నైట్ స్టే చేద్దాం. రైట్. షో ఏంటంటే మన ముత్యం వంశీ మనకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు ప్రజలకి తెలుగు ఎక్కడ అండగా ఉంటుంది. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. స్టేయింగ్కి అయితే ప్లేస్ ఇచ్చారు, అక్కడ మన పార్కింగ్ ప్లేస్. సో అక్కడ మనం స్టే చేద్దాం. చూసారా, ఒక దగ్గర మిస్ అయింది, ఒక దగ్గర కనెక్ట్ అయింది. సో దేవుడు కలుపుతుంటారండి, ఎక్కడైనా కలుపుతుంటారు. నైట్ అయితే ఇక్కడ స్టే చేద్దాం. స్టేయింగ్ ప్లేస్ దొరికింది, ఇక్కడ మన టెంట్ వేసేద్దాం. బ్యాగ్ అక్కడ పెట్టాను, టెంట్ పెట్టాను. ఓకే రైట్. అయ్యో బాబాయ్, టాస్క్ అసలు ఊహించలేదు. చూసారా, మళ్ళీ దేవుడు ఏ రూపంలో వచ్చాడు. నిజంగా మీకు అర్థమవుతుంది దైవం మనిషి రూపైన కాన్సెప్ట్ ఎంతవరకు తీసుకెళ్తుందో. టెంట్ వేస్తాం, ఇక నైట్ స్టే చేద్దాం. చలి అయితే కొంచెం పర్లే, గట్టిగా ఉంది చలి. ఎందుకో వాకింగ్ చేస్తుంటే బాడీ కొంచెం స్మార్ట్గా తయారవుతుంది. స్మార్ట్గా అంటే కొంచెం యా. మనమైతే రైసు టోటల్గా అయితే తెచ్చుకున్నాం. కాస్ట్ అయితే అది 90 రూపీస్. మీల్స్ తెచ్చుకున్నాం నైట్. మార్నింగ్ నుండి కొంచెం తినలేదు, బయట ఫుడ్ తినడం వల్ల కొంచెం రైస్ అయితే బెటర్ అని. ఓకే రైట్.